యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం మాదిరిగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భువనగిరిలో నెలకొల్పడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసే మనోధైర్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వాలని భగవంతుని కోరినట్లు తెలిపారు. స్వర్ణగిరి దేవాలయ దర్శనం కోసం రావడం జరిగింది. బ్రహ్మాండమైన నిర్మాణము మానేపల్లి రామారావు గారు వారి కుటుంబ సభ్యులు కలిసి ఈ మందిర నిర్మాణాన్ని చేసిండ్రు. చూస్తుంటే నిజంగానే తిరుమల వెంకటేశ్వర స్వామి గుర్తుకొచ్చే విధంగా భక్తుల కిటకిట కానీ కటకట కానీ మళ్ళీ అదేవిధంగా ఈ ప్రాంగణం కానీ ఎట్లయితే తిరుమల దేవస్థానంలో ప్రశాంతత దొరుకుతుందో ఆ విధంగా దొరుకుతున్నది. నేను కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి వెంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మొక్కడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలు అనుకోండి, సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, అవి ప్రతి ఇంటికి చేరే విధంగా వారికి మనోధైర్యాన్ని అదేవిధంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మొక్కుకున్నా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడన్నా సమయం దొరికితే తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలని చెప్పేసి నా తరఫు నుంచి యాజ్ ఏ స్పీకర్గా నేను వారిని కోరుకుంటున్నా. మరి మరొక్కసారి మానేపల్లి రామారావు గారి కుటుంబ సభ్యులకు నా మనసు పూర్తిగా వాళ్ళని అభినందిస్తూ మరి స్వామివారి సేవలో ఇలాగనే వాళ్ళు కొనసాగిస్తూ ఇంకా క్షేత్రాన్ని పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్
7981356374 96180 34138.